అందరికీ నమస్తే. కింగ్ఫిషర్ బీర్లు, హెంకెన్ బీర్లు ఈ రెండు బీర్లను మేము సప్లై చేయలేమని ప్రభుత్వానికి వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు. ఎవరు? బీరు తయారు చేసే కంపెనీ వాళ్ళు. ఏమడుతున్నారు వాళ్ళంటే 33% ప్రైస్ హైక్ చేయండి, మాకు 2021 నుంచి పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచండి, ఎందుకంటే మాకు ఛార్జెస్ పెరిగినాయి అనేది వాళ్ళ యొక్క వాదన. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నోటు కూడా ఇచ్చిండ్రు. ఆ నోటు ఇదే నోట్. అది నోట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే ఉల్టా ఆ బీరు తయారు చేసే కంపెనీల మీద వేసి ప్రైస్ పెంచాలన్న ప్రయత్నమో లేకపోతే మొత్తం ఈ బీర్లు అసలు రాకుండా చేసి నెక్స్ట్ వాళ్ళకు ప్రియమైన బిర్యానీ బీర్లను రంగులోకి దింపడానికో ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు. అసలు బీరు రేటు ఎంత, ప్రభుత్వానికి వచ్చే రేటు ఎంత, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడుతున్నారు అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది బీర్ లెక్కలు, ఇది మొత్తానికి కూడా బీర్ లెక్కలు ఏంటి. మనకు 150 రూపాయలకు ఒక బీర్ కొంటాం. కింగ్ఫిషర్, హెంకెన్ ఇవి 150 రూపాయలకు ఒక బీర్ కొంటాం. ఆ 150 రూపాయలలో తయారీ ఎంత, దానికి పడే ట్యాక్సులు ఎంత, ఎవరికి ఎంత లాభం వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు బీర్ బాటిల్ బీర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే 2021కి ముందు ఖాళీ సీసా 8 రూపాయల గంట వాళ్ళకి వచ్చేది, 8 రూపీస్. యాక్చువల్గా మన వాళ్ళు బీర్ సీసాలు తాగి పడేస్తారు. ఎవరు ఇప్పుడు బీర్లు కొంటలేరు, ₹1 కూడా ఇస్తలేరు. బీర్ సీసాలు, ఖాళీ బీర్ సీసాలు తీసుకొని అవి ఫ్రీగానే అట్లా పడేస్తారు ఎక్కడనో దగ్గర. అవి వాళ్ళు చెత్త ఏరుకునే వాళ్ళు లేకపోతే ఈ బీర్ సీసాలు ఇట్లాంటి సీసాలు ఏరుకునే వాళ్ళంతా వచ్చి ఏరుకొని వెళ్ళిపోతారు. అదంతా మార్కెట్, అది పెద్ద మార్కెట్. యాక్చువల్గా బీర్ తాగే వాళ్ళకి ఇవేం తెలియదు, బీర్ సీసాలు ఎవరు కొంటలేరు కదా అని చెప్పేసి ఉత్తగా పడేస్తారు. కానీ ఆ బీర్ సీసాను 2021 కన్నా ముందు ఆ బీర్ తయారు చేసే కంపెనీలు 8 రూపాయలకు కొనేదంట. తర్వాత ఆ రేట్ ఇప్పుడు 14 రూపాయలు, 15 రూపాయలకు ఏరిపోయిందంట. 14 రూపాయలు, సమ్మర్ అయితే 15 రూపాయలు. ఒక ఖాళీ బీర్ సీసాను తయారు చేసే బీర్ కంపెనీ వాళ్ళు 15 రూపాయలకు కొంటున్నారు. 15 రూపాయలకు కొన్న తర్వాత వాళ్ళు బీరు తయారు చేసి దానిలో నింపి, అది క్లీన్ చేసి బీరు తయారు చేసి దానిలో నింపి మొత్తం 24 రూపీస్ ఖర్చు అవుతుందంట. 24 రూపీస్ ఖర్చు అయిన తర్వాత దానికి కాటన్ వేయాలి కదా, కాటన్ బీర్లు అన్నప్పుడు కాటన్ వేయాలి, ప్లస్ గోడౌన్, ప్రభుత్వ గోడౌన్ వరకు వేసే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంతా కలిపి ఒక్క బీర్కు 25 రూపీస్ ఖర్చు అవుతుందంట. 25 రూపీస్ ఇస్తున్నారు, 25 రూపీస్ ఖర్చు కాదు, 25 రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ 25 రూపీసులనే 15 రూపాయలు పెట్టి ఖాళీ బాటిల్ కొనుక్కోవాలి, బీరు నింపాలి, అవి క్లీన్ చేసి బీరు నింపాలి, తర్వాత కాటన్లు తయారు చేయాలి, ప్లస్ ఆ కాటన్లు అన్నీ తీసుకొని పోయి మళ్ళీ ప్రభుత్వ గోడౌన్లు దింపాలి. అప్పటి వరకు 25 రూపాయలు ఛార్జ్ పడుతుంది, ఓన్లీ 25 రూపీస్. తర్వాత వైన్ షాప్ వాళ్ళకు 20 రూపీస్ మార్జిన్ ఉంటుంది ఒక్క బీరుకు. నేను చెప్పేది కాటన్ బీర్లు కాదు, ఒక్క బీరుకు 20 రూపీస్ వైన్ షాప్ వాళ్ళకు మార్జిన్. మొత్తం బీర్ కాస్ట్ 45 రూపాయలు అవుతుంది. ఈ 45 రూపాయలను 150 రూపాయలకు మనకు అమ్ముతున్నారు వైన్ షాప్ వాళ్ళు. వైన్ షాప్ వాళ్ళు తప్పేం లేదు, వైన్ షాప్ వాళ్ళకి వచ్చేది 20 రూపాయలే. అంతా తయారు చేసిన వీళ్ళు ఇంతగానం కష్టపడి బీర్ బాటిల్లో కొనుక్కొని క్లీన్ చేసి బీర్ తయారు చేసి నింపి అన్నీ చేస్తే ఆ బీర్ కంపెనీ తయారు చేసే వాళ్ళకు 25 రూపీస్ మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్. మొత్తం 45 రూపాయలు ఖర్చు అయితే 150 రూపాయలు సేల్స్ మనం కొంటే, అది కూడా నగదు పెట్టుకుంటాం చెప్పినా కదా, 105 రూపాయలు గవర్నమెంట్కి లాభం. ఒక్క బీర్ అమ్మితే 105 రూపాయలు లాభం. కాటన్ బీర్లు అమ్ముడు పోతే గవర్నమెంట్కి వచ్చే లాభం 1260 రూపాయలు. పెట్టుబడి మొత్తం 1260 రూపీస్. అది ట్యాక్స్, మనం కట్టే ట్యాక్స్. కాటన్ల లెక్క చూసినప్పుడు తయారీ సంస్థలు, బీర్లు తయారు చేసే సంస్థలు గవర్నమెంట్కు కాటన్ ఇచ్చేది 300 రూపాయలకి ఇస్తారు, 300 రూపీస్ కాటన్ ఇస్తారు. తర్వాత ఇంకా ఇక్కడ 20 రూపీస్ అన్నప్పుడు, ఇక్కడ 20 రూపీస్ ఇచ్చినప్పుడు లాభం జరిగింది. తర్వాత 45 రూపాయలు మొత్తం కాస్ట్ అయింది. గవర్నమెంట్కు 540 రూపీస్ పడుతుంది. 540 రూపాయలు కాటన్ బీర్లకు వైన్ షాప్ ఇచ్చే వరకు మొత్తం ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. వాళ్ళకు వచ్చే లాభం 1260 రూపాయలు. జస్ట్ లాభమే నేను చెప్పేది. 150 రూపాయలకు అమ్మితే 12 బీర్లకు ఎక్కువ అవుతుంది. 150 బీర్లకు ఇంటూ 12 మొత్తం 1800 రూపాయలు అవుతుంది. ఒక్క కాటన్ 1800 రూపాయలు అవుతుంది వచ్చేది. కానీ అమ్ముతే వచ్చేది నేను చెప్పేది. కానీ వీళ్ళు పెట్టే ఖర్చు ఎంత, మొత్తం కలిసి 540 రూపీస్. మిగతాది ఎంత, 1260 రూపీస్. ప్రభుత్వానికి 1260 రూపాయలు ఒక్క బీర్ కాటన్ వెనుక వచ్చే లాభం. ఒక బీర్ కాటన్ 12 బీర్లు అమ్మితే వాళ్ళకి వచ్చే లాభం 1260 రూపాయలు. అయితే ఇప్పుడు ఏంది వాళ్ళు చెప్తున్నది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది, జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడో విందాం. విన్న తర్వాత మనం నెక్స్ట్ అసలు వాళ్ళు అడుగుతున్నది ఏందో ఆయన్నే చెప్తాడు. ఈయనండి. అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69% అంటే ఆల్మోస్ట్ 70%.
మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపలి అంటాం, తెలుగులో చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీరును సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు జూపల్లి కృష్ణారావు గారు ఏమంటున్నారు, బీర్లు తయారు చేసే కంపెనీ 33% రేట్ హైక్ అడుగుతుంది. దేని మీద 33%? 25 రూపాయలు. ఈ 25 రూపీస్ ఒక బీరు వీళ్ళు తయారు చేసి ఇచ్చేది. ఆ 25 రూపాయల మీద 33% అంటే 8 రూపాయల చారణ పడుతుంది. మొత్తం కలిసి వాళ్ళు అడుగుతున్నది 25 రూపాయలు వద్దు, మాకు ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, తర్వాత ఖాళీ బాటిల్ ఛార్జ్ పెరిగిపోయింది. 15 రూపాయలకి ఒకప్పుడు 8 రూపాయలు కొనేవాళ్ళం, 15 రూపాయలు కొంటున్నాము. ప్లస్ ఉద్యోగుల జీతాలు పెరిగిపోయినాయి, మా కరెంటు బిల్లు పెరిగింది, అన్నీ పెరిగినాయి. కాబట్టి 33 చారణ 33 రూపాయలు 25 పైసలు ఇవ్వండి ఒక్క బీర్ కానీ అడుగుతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కు బడేనేం పడదు, గవర్నమెంట్కి అట్టకు లాభమే. కానీ ఆయన చెప్పేది వేరే ఉన్నది. వైన్ షాప్ 20 రూపీస్, అప్పుడు బీరు పడేది 53 రూపాయల 25 పైసలు ఒక్క బీరు. ఇప్పుడు 45 రూపాయలు పడుతుంది కదా గవర్నమెంట్కి. అంతా కలిపి అందరి లాభాలు అన్నీ కలిపి ఇప్పుడు 53 రూపాయల 25 పైసలు పడుతుంది. అట్లా కూడా 105 రూపాయల లాభం నుంచి 96 రూపాయల 75 పైసలు, ఆల్మోస్ట్ 97 రూపాయలు గవర్నమెంట్కి ఒక బీర్ వెనుక లాభం. ఇంకా 12 బీర్లు అనుకుంటే మీకు తెలుసు కదా ఎంత తగ్గింది. దానికి దీనికి ఇది 53 25 పైసలు పడుతుంది, అది 105 రూపాయలు, 90 రూపాయలు 75 పైసలు లాభం వస్తుంది, అక్కడ 105 రూపాయల లాభం వస్తుంది. ఎంత తేడా వచ్చింది? ఇది ఒక 3.5 అదొక 5, ఇదే 8 రూపాయల చారన్న తేడా వచ్చింది. జస్ట్ 8 రూపాయల చారన్న తేడా వచ్చింది. కానీ జూపల్లి కృష్ణారావు గారు ఏమంటున్నారు, బీరు రేట్లు కనుక వాళ్ళు అడిగినట్టు పెంచితే ఇప్పుడు బీరును 150 రూపాయలు కాదు 250 రూపాయలు పెంచాల్సి వస్తుంది అని అంటున్నారు. 250 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది ఒక బీర్ అని. అంటే ఇది 8 రూపాయల చారణ పెంచినందుకు జనాల మీద ఒక్క బీర్ వెనుక 100 రూపాయలు ఇద్దామని చూస్తుంది గవర్నమెంట్. 100 రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం. కాటన్ ఇప్పుడు 400 రూపాయలు అడుగుతున్నారు. అంతకుముందు కాటన్ ఇక్కడ 300 రూపాయలు పడుతుంది కదా, ఇక్కడ 400 రూపాయలు అడుగుతున్నారు కాటన్. 8 రూపాయల చారణ పెరిగింది, ఒక్క బీరుకు పెరిగింది కాబట్టి 100 రూపాయలు పెరిగింది. వాళ్ళకి అట్లా కూడా ఎంత అవుతుంది? 400 రూపాయలు ప్లస్ 20 రూపాయలు అంటే 240, 240, మొత్తం 640 రూపీస్కు ఒక బీర్ కాటన్. మొత్తం గవర్నమెంట్ అంటే మొత్తం వైన్ షాపులకు ట్యాక్సులు అన్నీ పోయినాయి. ఇంకా మిగిలిన మొత్తం ఎంత? 150 రూపాయలకు అమ్మితే ఒక బీర్ వచ్చే 150 రూపాయలు సేల్స్ చేస్తే వచ్చే డబ్బులు ఎంత? మొత్తం 1860 రూపాయలు కదా. 1860లోకి వెళ్ళి 640 తీసేస్తే 640 ఖర్చు మొత్తం వైన్ షాపులది అందరిది కలిసి 1220 రూపాయలు లాభం, 1220 రూపీస్ లాభం. ఇప్పుడు ఒక్క బీరు వెనుక 8 రూపాయల చారణ పెంచితే కాటన్ కాడ 100 రూపాయలు పెరిగితే గవర్నమెంట్కి వచ్చే లాభం 1260 నుంచి 1160 రూపాయలు తగ్గుతుంది. ఒక్క కాటన్ బీరుకు ఆ బీర్ కంపెనీ వాళ్ళు అడిగినట్టు రేట్లు పెంచితే లాస్ట్కు ఫైనల్గా గవర్నమెంట్కి వచ్చే లాభం ఒక్క కాటన్ వెనుక 1160 రూపాయలు. ఎంత దారుణం చూడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఆయన జూపల్లి కృష్ణారావు ఏమంటున్నాడు, ఒక బీరు 250 రూపీస్ అమ్మాల్సి వస్తుందని చెప్తున్నాడు. అంటే 100 రూపాయలు ఒక బీర్ వెనుక 100 రూపాయలు పెంచాల్సి వస్తుంది. వాళ్ళకు 8 రూపాయల చారణ ఇస్తే ఒక బీరుకు 8 రూపాయల చారణ ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ? అసలు ఇక్కడ తయారు చేసేతోళ్లకు లాభం లేదు, ఇక్కడ అమ్మేతోళ్లకు అంతంత లాభమే ఉంది. కానీ గవర్నమెంట్కు ఉత్తగా గవర్నమెంట్ ట్యాక్సే చారణ కోడికి బారణ మసాలా. ఇక్కడ కుక్క తోక నొప్పుతారే, తోకనే కుక్క నొప్పుతుంది. ఇక్కడ వీళ్ళు ఉత్తగా మధ్యవర్తిగా వహించినందుకు వీళ్ళకి ఇంత లాభం ఒక కాటన్ కాడ. వాళ్ళకు వచ్చేది ఏం లేదు. వీళ్ళకు వైన్ షాపులకు ఒక బీర్ కట్ 20 రూపీస్ ఇస్తే 12 ఒక కాటన్లో ఉండేది, 240 రూపీస్ లాభం వస్తుంది. ఇంకా వీళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 25 రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్ ఇస్తే 300 రూపాయలకే కాటన్ ఇస్తున్నారు. ఓలా వాళ్ళు 8 రూపాయల 25 పైసలు అడుగుతున్నారు, ఎక్స్ట్రా అడుగుతున్నారు కదా, 33 చారణ అడుగుతున్నారు కదా. అట్లా అడిగితే బహుశా 400 రూపాయలు అవుతుంది గంతే. పెంచేదేమో ఇంత వాళ్ళు అడుగుతున్నది, వీళ్ళు పెంచుతామంటున్నది ఇంత పెంచుతామంటున్నారు. ఇప్పుడు 1160 వస్తాయి సరిపోదంట గవర్నమెంట్కి. ఇప్పుడు 250 రూపీస్కి అమ్మాల్సి వస్తుందని చెప్తున్నారు. 250 × 12 ఎంత అవుతుంది అప్పుడు? $250 × 12 ఒక్క కాటన్కు 3000 రూపాయలు వస్తాయి. ఒక్క కాటన్కు 3000 రూపాయలు కావాలని చూస్తుంది గవర్నమెంట్. వీళ్ళు పెట్టే ఖర్చు ఎంత? వీళ్ళు పెట్టే ఖర్చు మొత్తం కలిసి వీళ్ళు పెట్టే ఖర్చు ఎంత మొత్తం? 33 చారన్న కదా, 33 చారన్న × 12
400 రూపాయలు. 3000 రూపాయలు వీళ్ళ కాటన్ వస్తే ఇప్పుడు 250 రూపీస్ చేస్తే గవర్నమెంట్కి వచ్చే లాభం. వీళ్ళు పెట్టే ఖర్చు ఎంత? ఇదొక 399 రూపాయలు, 400 వేసుకోండి మొత్తం. పెరిగితే వచ్చే ఛార్జెస్ అదే 300 రూపాయలు ఉంది కదా, 100 రూపాయలు పెరిగితే 400 రూపాయలు ప్లస్ వీళ్ళకి వచ్చేది ఎంత? 20 రూపాయలు నుండి 12, 240 రూపీస్. 640 రూపీస్కి వీళ్ళు అమ్మితే వీళ్ళకి వచ్చే లాభం 3000 ఎంత వస్తుంది? 3000 మొత్తం 3000 వస్తుంది. 3000కి వెళ్ళి 640 తీసేస్తే ఒక కాటన్ కనుక 1160 రూపాయలు వద్దంట, మొత్తం 2360 రూపాయలు లాభం కావాలంట. అసలు తెలంగాణలో 70% మొత్తం ఈ ఆల్ట్రా బీర్స్ వీళ్ళయే, ఈ కింగ్ఫిషర్ బ్రాండ్ వాళ్ళవే 70% ఆక్యుపేషన్ ఉంది. అవే ఎక్కువ తాగేది జనమంతా కూడా. ఇప్పుడు వాటిని అన్నింటినీ బంద్ పెట్టి వాళ్ళ పేరు మీద జనాల మీద రుద్దనికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఇది దీన్ని ఏమన్నానో కూడా తెలియదు. యాక్చువల్గా ప్రభుత్వాలు అరికట్టాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది. కానీ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ పెంచాలి ఆ డిపార్ట్మెంట్, అట్లా అయిపోయింది అది. ఎక్సైజ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం కాదు, వాళ్ళు కంట్రోల్ చేసేది ఏంటంటే గుడుంబ, ఎందుకంటే ట్యాక్స్లో లేదు. దాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే దాన్ని కూడా వీళ్ళే పంపిస్తారు గల్లి గల్లి పెట్టి. బీర్ కంపెనీ వాళ్ళతో వీళ్ళ లొల్లి ఏంటంటే ఇది. ఎడిదిరిగి జనాల మీద ఒక్క బీరుకు 100 రూపాయలు పెంచాల్సి వస్తుందని జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారంటే అసలు ఏమవుతుంది దీనిలో? ఈ బీర్ లెక్కలేంది, ఎంత తయారవుతుంది, ఎంత లాభం ఇస్తున్నారు, గవర్నమెంట్కి ఎంత కావాలి, ఎంత బొక్కాలి గవర్నమెంట్? జనాల పానాల మీద బీర్ బాటిల్ పెట్టి గవర్నమెంట్ నడపాలని చూస్తుందా? ఈ బీర్ ప్రియులందరూ కూడా ఖచ్చితంగా ఈ లెక్క చూడాలి. అసలు మనం తాగేది ఎంత, మనం కొంటున్నది ఎంత, వీళ్ళకి వచ్చేది ఎంత, గవర్నమెంట్ తింటున్నది ఎంత, వీళ్ళు చెప్తున్నది ఎంత. ఇప్పుడు ఏమైందో తెలియదు. జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన తర్వాత బహుశా ఇప్పుడు కింగ్ఫిషర్ బీర్ కావాలంటే 250 రూపీస్కి ఒక బీర్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి పెంచేది 8 రూపాయల చారన్నా, ఈయన వసూలు చేసేదేమో ఒకటేసారి ఒక 10 ఇంతలు. 150 రూపాయల బీరు 100 రూపాయలు పెరిగిందండి. ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? దగ్గర 75% పెంచినట్టు. 75%. తాగేవాళ్ళు లేకపోతే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అసలు ఈ బీర్ విషయంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో జరుగుతున్న వ్యవహారం ఏందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.